హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఓలా S1X ప్లస్ ఏథర్ రిస్తా Z1 ZDS అనమాట. ఈ మోడల్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ఇంచుమించు ఒకే కాస్ట్ అయితే వస్తున్నాయన్నమాట. అంటే ఒక 10-15,000 డిఫరెన్స్ వస్తుంది. అంటే మనకు ఓలాకి ఏథర్కి ఉండే డిఫరెన్స్ ఏమనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఓలా S1X ప్లస్ అలాగే ఏథర్ ZS అనమాట, రిస్తా ZS. వీటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఏ తేడాస్ ఉన్నాయి, వీళ్ళు రెండిట్లో ఏదైతే బాగుంటుంది మనకి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్తోనే వస్తున్నాయన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఫ్రెండ్స్, మనం ముందుగా రెండింటి మధ్య ఉండే స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. తర్వాత మనం ఫైనల్గా దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే మనకు 2.9 kW బ్యాటరీ అయితే వస్తుంది ఏథర్ ZSలో. అలాగే ఓలా S1Xలో వచ్చి మనకు 3 kW బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. మోటార్ చూసుకుంటే మనకు 4.3 kW మోటార్ PMSM మోటార్తో వస్తుంది. ఇది 6 kW హబ్ మోటార్తో వస్తుంది అనమాట ఓలా S1X. అలాగే మనకు ఛార్జింగ్ టైం చూసుకుంటే 8.3 hours ఏథర్ రిస్తా ZS అయితే మనకు ఓలాలో వచ్చి మనకి 7.4 hours అయితే వస్తుందన్నమాట. ఏథర్ రిస్తాలో మనకు రేంజ్ వచ్చి 123 kilometers రేంజ్ వస్తే ఓలా S1లో మనకి 151 kilometers రేంజ్ అయితే వస్తుందన్నమాట. డిస్ప్లే మనకు ఏథర్ రిస్తాలో డిస్ప్లే 7 inches డిస్ప్లే, నాన్ టచ్ డిస్ప్లే వస్తుందన్నమాట. అలాగే మనకు ఓలా S1Xలో వచ్చి 5 inches నాన్ టచ్ డిస్ప్లే అయితే వస్తుంది, బ్లాక్ అండ్ వైట్. ఇదైతే కలర్ వస్తుందన్నమాట. ఇంకా కలర్స్లో చూసుకుంటే మనకి 3 కలర్స్ వచ్చి ఏథర్ రిస్తా జెడ్లో వస్తుంది. మనకి ఓలా S1Xలో వచ్చి 7 కలర్స్ అయితే వస్తాయన్నమాట. అంతేకాకుండా టాప్ స్పీడ్ చూసుకుంటే మనకి 80 kilometers టాప్ స్పీడ్ ఏథర్ రిస్తాలో వస్తే ఓలా S1Xలో 90 kilometers టాప్ స్పీడ్ అయితే వస్తుందన్నమాట. మనకు బూట్ స్పేస్ చూసుకుంటే 34 liters బూట్ స్పేస్ అయితే ఏథర్లో వస్తుంది. ఓలాలో కూడా 34 liters బూట్ స్పేసే వస్తుందన్నమాట. ఏమంటే ఏథర్లో కొద్దిగా ఎక్స్ట్రా అని ఫ్రంక్ అని ఒకటి ఇచ్చారు, అంటే ముందుగా బ్యాగ్ అయితే ఇస్తారనుకుంటాను. దాంట్లో వాళ్ళు 22 liters కెపాసిటీ అని చెప్తున్నారనమాట. అలాగే మనకు లోపల పక్క కొద్దిగా చిన్న గ్యాప్ ఒకటి ఇచ్చారు, మనకి ఏదైనా చిన్న డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి దానికంతా కావాల్సిన గ్యాప్ ఇచ్చారు. ఇదంతా కలుపుకొని వీళ్ళు 22 liters అని చెప్తున్నారనమాట. ఆ విషయంలో రెండు ఓకే మనకి, ఎందుకంటే అండర్ దీంట్లో యాక్చువల్గా మనకి ఏథర్ రిస్తాలో వచ్చి కొద్దిగా బంప్ అయితే వస్తుందన్నమాట. మనకు ఓలా S1Xలో వచ్చి బంప్ గింపే ఉండదు, ఫ్లాట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఏ వస్తువైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే పెద్ద సీటింగ్ వస్తుంది అనమాట ఓలా S1Xలో. దీంట్లోనూ పెద్ద సీటింగే వస్తుంది. ఏథర్ రిస్తాలో కూడా పెద్ద సీటింగే వస్తుంది అనమాట. అదే నేను చెప్పాను కదా ముందుగానే, రెండు దగ్గరగానే ఉంటాయి. ఏమంటే ఇంకోటి మనకి ఏథర్ రిస్తాలో వచ్చి మనకి ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఓలాలో వచ్చి మనకు 2 డ్రమ్ బ్రేకే వస్తుంది అనమాట, ఫ్రంట్ బ్యాక్. టైర్స్ చూసుకుంటే రెండు మనకు 90/90 టైర్స్ అయితే వస్తాయి, 12 inches టైర్స్ ఫ్రంట్ బ్యాక్. దీంట్లో మనకు డిస్ప్లే చూసుకుంటే మనకు ఫ్రంట్ మనకు 7 inches డిస్ప్లే వస్తుంది, అది కూడా నాన్ టచ్ డిస్ప్లే వస్తుంది అనమాట. రెండిట్లోనూ అట్లాగే వస్తుంది. 5 inches బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే వస్తుంది. దీంట్లో మనకు 7 inches కలర్ డిస్ప్లే వస్తుంది, ప్లస్ ఇది కూడా నాన్ టచ్ డిస్ప్లే అనమాట. దీంట్లో మనకు జాయిస్టిక్ టైప్ అయితే ఇచ్చారు, దాంట్లో జాయిస్టిక్ ఏముండదు. మనకు ఫోన్ నుంచి అయితే దీన్ని మొత్తం లాక్ ఓపెన్ చేసుకోవడం అవన్నీ వస్తారనమాట. దీనికి ఫిజికల్ కీ వస్తుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు రెండింటి పక్క చూసుకుంటే మనకి. ఇంకా దీంట్లో మనకు మెయిన్ ఇంకా మాట్లాడుకోవాల్సింది వచ్చి మనకు ఇంకా రేంజ్, స్పీడు అన్ని విషయాలు చూసుకుంటే మనకి 120 kilometers రేంజు, అలాగే మనకు టాప్ స్పీడ్ వచ్చి 80 kilometers టాప్ స్పీడ్, 4.3 kW మోటారు, 2.9 kW బ్యాటరీతో వచ్చి 90/90 inches టైర్తో. కాస్ట్ విషయానికి వస్తే 1,15,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుందన్నమాట. ఏథర్ రిస్తా ZSలో మనకి ఈ ఫీచర్స్ వస్తాయి. అలాగే ఓలా S1X ప్లస్ చూసుకుంటే మనకి టాప్ స్పీడ్ వచ్చి 90 kilometers టాప్ స్పీడ్ వస్తుంది. మనకు 6 kW హబ్ మోటార్ వస్తుంది, 3 kW బ్యాటరీ పవర్ అయితే వస్తుందన్నమాట. 90 kilometers స్పీడ్ అయితే వస్తుంది, 5 inches డిస్ప్లే వస్తుంది. ఇంకా మనకి ఇవన్నీ చూసుకుంటే మనకి వైఫై కనెక్టివిటీ, మొబైల్ కనెక్టివిటీ అవన్నీ రెండిట్లోనూ ఉంటాయన్నమాట. అలాగే జియో ఫెన్సింగ్, కాల్ మెసేజింగ్, లో బ్యాటరీ అలర్ట్, నావిగేషన్ అసిస్టెంట్, నావిగేషన్ అసిస్టెంట్, రివర్స్ మోడు, క్రూజ్ మోడు, ఇవన్నీ క్రూజ్ కంట్రోల్ మనకు ఓలాలో వస్తుంది. ఏథర్ రిస్తాలో క్రూజ్ కంట్రోల్ అయితే ఉండదన్నమాట. ఇలా ఆప్షన్స్ అయితే మనకు ఇంచుమించు దగ్గరగా అటు ఇటుగానే ఉంటాయి. కాస్ట్ విషయానికి వస్తే మనకి ఏథర్ రిస్తా ZS వచ్చి మనం 1,15,000 అయితే వస్తుందన్నమాట. అదే ఓలా S1X ప్లస్ వచ్చి మనకి 94,878 రూపీస్, అంటే మనకు దగ్గర 20,000 రూపాయలు తేడా అయితే ఉందన్నమాట. దీంట్లో మనం ఆలోచించాలి,
మనకి ఏది కావాలనేది. 20,000 ఎక్స్ట్రా పెట్టైనా కూడా రిస్తా తీసుకోవచ్చానంటే ఇంకా మీకు ఆప్షనల్, ఎందుకంటే ఫ్రంట్ డిస్క్ వస్తుంది, 34 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది, చూడడానికి ఒక కొత్త లుక్లో ఉంది అనమాట ఏతర్ రిస్తా ZS అనేది. ఇంచుమించు మనకు బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే రెండు దగ్గరగానే ఉంటాయన్నమాట, పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. ఇంకోటి ఏమంటే దీంట్లో మనకి ఫిజికల్ కీ రావడం ఒక బెస్ట్ ఆప్షను. అలాగే ఇంకా మనకు దీంట్లో ఫిజికల్ కీ రాదు, పాస్కోడ్ మనము డైరెక్ట్గా ఫోన్ నుంచి ఓపెన్ చేసేటట్టయితే ఓలా S1 X ప్లస్లో బెస్ట్ అనమాట. మనం చేతితో ప్రెస్ చేసేటట్టయితే కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే మనం ఆపుకుంటూ దాన్ని ప్రెస్ రావాలన్నమాట. ఇది ఒక మనకు ఆప్షన్, వేస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. కలర్స్ విషయానికి వస్తే దీంట్లో 3 కలర్స్ వస్తాయి, దీంట్లో 7 కలర్స్ వస్తాయి. మనకు ఆప్షన్ అయితే ఎక్కువ ఓలా S1 X ప్లస్లో అయితే ఉందన్నమాట. వీటన్నిటిని మీరు కన్సిడర్ చేసుకోండి, మీకు ఏది ఇష్టమో దాని గురించి మీరు. నాకైతే ఏతర్ రిస్తా ZS అయితే బాగుంది అనిపిస్తుంది అనమాట. ఒక 10-20,000 ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా వెహికల్ సర్వీస్ పరంగా అవన్నీ కొద్దిగా మనకు కాస్ట్ ఎక్కువగానే ఉంది, అది మనకు మెయింటెనెన్స్ కాస్ట్ అయినా కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం రావడం లేదనేది చెప్పడం అనమాట. మోటార్ మనకు బెల్ట్ మాత్రం అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుందని చాలామంది నా దగ్గర చెప్తున్నారు. ఇది తప్పనిస్తే మనకు అన్నీ ఇప్పుడు ఇవి రెండు బాగానే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో బెల్ట్ చేంజ్ చేసి ఉండొచ్చు, కొంచెం బాగుండే మంచి బెల్ట్ కూడా వేసి ఉండొచ్చు. కాబట్టి ఇది మనం కంపెనీ బయటకు వచ్చేంతవరకు చెప్పలేం. ఆల్రెడీ ఓలా S1 X ప్లస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్నమాట. ఇంకా వీటన్నిటిలో మీకు ఏది కావాలనేది మీరు ఆలోచించండి. నా ఒపీనియన్ అయితే ఏతర్ రిస్తా అనేది చాలా బాగుంది, నేనైతే అదే తీసుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.